ఇదే కలెక్టరేట్, రెండు కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇది చూసిన తర్వాత వినూత్నంగా కూడా చేశాం. మీరు చూస్తే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈరోజు మనం 3 లక్షలు ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే 3 లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది. ఇన్ ది నియర్ ఫ్యూచర్ చేస్తారో చూడాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నాం. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే more than 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,000 మంది 1 డే కానీ 3 days కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గర 5 లక్షలు పంపించారు, మ్యాట్స్ 5 లక్షలు పంపించారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం. డేటా అంతా మీకు ఇస్తాను. ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 30 రోజులు ప్రమోట్ చేశారు. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు. కానీ మీరు కూడా బెనిఫిషరీస్. జాగ్రత్తగా చేసుకుంటే, యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం. అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ, మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఒక గేమ్ చేంజర్. ప్రివెంటివ్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో. ఒక్క ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 4-5 కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం. ఎంతైనా కూడా ఫార్మాస్యూటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్. ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే. నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్. కాలు ఇరిగితే ఇరిగిన కాలే, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే. కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే
బెటర్ లైఫ్ స్టైల్స్. నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు. యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం 1 day 1 hour ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం 1 hour అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్. దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్, మిరాకల్స్. మీరు మీ కుటుంబానికి భారం గారు, రాష్ట్రానికి కూడా భారం గారు. 2 విధాల. మీ కుటుంబం, మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా, తీసుకురావాలా. రెండోది రాష్ట్రానికి భారం. ఎందుకు? మీకు ఆరోగ్య ఖర్చులకు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్కి ఖర్చు పెట్టచ్చు, ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్. సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్. టెక్నాలజీ, నాలెడ్జ్ 2 తీసుకొస్తారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దానికి యోగా, నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను. యోగా, దెన్ నేచురోపతి, దెన్ ఆయుర్వేద. ఇవన్నీ మనకు వారసత్వ సంపద. దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్, మూడోది నేచురల్ ఫార్మింగ్. ఈ 3 కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో, తద్వారా మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 6 లాజికల్గా తీసుకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం, 1 ఎర్త్ 1 హెల్త్. రెండోది నేచర్ని, ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. గ్రీన్ ఎనర్జీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొట్టి అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి, ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్, ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. మేము కూడా టాప్ 8-9 డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం. దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. విల్ వర్క్ ఇట్ అవుట్.